భయ మీరు ఈ ఉగాదిలో దేనికోసం ఎదురు చూస్తున్నారు? కొంతమంది మన ఉస్తాద్ భగత్ సింగ్ కోసం ఎదురు చూస్తున్నారు, ఇంకొంతమంది దురంధర్ కోసం ఎదురు చూస్తున్నారు, ఇంకొంతమంది సినిమాల దగ్గర నుండి చాలా అంటే చాలా అప్డేట్స్ వస్తాయని చెప్పి వెయిట్ చేస్తున్నారు. నేను మట్టికి 2 సినిమాల దగ్గర నుండి బిగ్ అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. మొట్టమొదటి వచ్చేసి మన వారణాసి సినిమాలో ఆల్మోస్ట్ 25 మినిట్స్ నుండి 35 మినిట్స్ దాకా రామాయణాన్ని చూపించబోతున్నా అని చెప్పి మన రాజమౌళి గారు తెలియజేశారు. సో ఈ సినిమా మెయిన్ థీమ్ కూడా రామాయణం అనేటటువంటిది ఆయన తెలియజేశాను. కానీ మ్యాక్సిమం ఉగాది రోజు మన శ్రీరామ నవమిని పునస్కరించుకొని కూడా వారణాసి దగ్గర నుండి మన మహేష్ బాబు శ్రీరామచంద్రుడు ఫస్ట్ లుక్ రిలీజ్ చేయొచ్చు అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తానా. లేదా చిన్న గ్లిమ్స్ లాంటిది, చిన్న పోస్టర్ లాంటిదైనా రిలీజ్ చేయొచ్చు అని చెప్పి మరీ ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎందుకంటే శ్రీరామనవమి మించి అయితే వేరేది ఉంటుంది కదా, ఖచ్చితంగా రిలీజ్ చేయాలని చెప్పి మనమైతే కోరుకున్నాం. ఆ తర్వాత చూసుకున్నట్లయితే మన రణబీర్ అండ్ సాయి పల్లవి యష్ తీస్తున్నటువంటి రామాయణ్ అనేటటువంటి సినిమా ఉంది. ఇట్స్ హిస్టరీ అని చెప్పి తీశారనమాట. 4,000 కోట్ల బడ్జెట్. దానికి సంబంధించి ఖచ్చితంగా ఉగాదికైనా శ్రీరామనవమిని పునస్కరించుకొని ఒక గ్లిమ్స్ లాంటిది రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ విధమైనటువంటి పోస్టర్స్ అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారాయి. ఇది చూసుకున్నట్లయితే ఏఐ ఫోటోని ఎంత బాగుందంటే రియల్ రామాయణం, లైక్ మన రామాయణం మూవీలో వీళ్ళిద్దరు ఎలా ఉంటారా అనేటటువంటి చూడడానికి అయితే నేను మరీ వెయిట్ చేస్తున్నా. సో ఈ ఉగాదిని పురస్కరించుకోండి, ఈ శ్రీరామనవమిని పురస్కరించుకోండి, ఈ 2 సినిమాల దగ్గర నుండి ఏమైనా బిగ్ అప్డేట్స్ రావచ్చు అని చెప్పి నేనైతే వెయిట్ చేస్తాను. మరి మీరు ఏమనుకుంటున్నారు? వస్తాయంటారా రావంటారా? కింద కామెంట్ చేయండి.